ఉంది. తర్వాత స్వామి మాలధారణ విషయానికొస్తే మొదటగా తల్లి చేత మాలధారణ చేయించుకోవచ్చు. తర్వాత గురుస్వామి చేత మాలధారణ జరుగుతుంది. ఈ గురుస్వాములకి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎవరు గురుస్వాములు అంటారు? ఎవరిని? కొంచెం కఠినంగా ఉంటుంది నేను చెప్తే. చెప్పండి. తల్లి చేత దీక్షాధారణ చాలా మంచి మాట. ఆ తల్లి కూడా తను ఆవిడ వంశంలోంచి, ఆవిడ మా జాతిలోంచి వచ్చిన ఆవిడ కూడా అన్నీ మానుకునే పద్ధతిలో ఉన్నప్పుడే తల్లితో మాల వేసుకోవాలి, లేదా గురువు దగ్గర వేసుకోవాలి. గురువు దగ్గర వేసుకోండి. గురువు ఎలాంటి వాడు అంటే, గురువు అంటే నిజంగా పరిపూర్ణంగా దీక్షలో ఉన్నవాడే గురువు. 365 కూడా సాత్విక ఆహారం తీసుకున్నవాడే గురువు. అంతే తప్ప 48 రోజులు నేను దీక్ష చేసి నేను మళ్ళీ రాగానే నేను ఇంకా మామూలు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి, వాడి వీక్నెస్ వాడిది, మనం ఏం చేయలేము. వాడు గురువుగా ప్రకటించుకోవడానికి లేదు. ఏ గురువు, పెద్ద గురువు కూడా లక్షల మందిని తీసుకెళ్ళాడు కనుక కనీసం తీసుకెళ్ళిన ఆయన అని అంటున్నాడు. కానీ వాడు కూడా ఆయన దగ్గర కన్యస్వామి అంతే ఎప్పుడు. ఎందుకంటే వాడు అన్నీ మానుకునే వరకు వాడు కన్యస్వామి కంటే తక్కువే నన్ను అడిగితే. ఏమీ మానుకోలేని వాడు నేను గురువుని అని చెప్పి లెక్క పెట్టుకుని కాషాయాలు, నేను ఎప్పుడు కాషాయం వేసుకోను సాధారణంగా. కాషాయాలు వేసుకుని నేను గురువుని అని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకుని మనం చౌరస్తాల్లో నిలబడి వీళ్ళు ప్రవచనాలు చెప్పి, అది కాదు. గురువు అంటే మనందరికీ తెలిసినవే, పెద్ద పెద్దవాళ్ళు మహానుభావులు చెప్పారు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. ఎంతవరకు వాడు ఆ శిష్యుల్లో మంచితనం పెంపొందింపచేస్తాడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు అనేవాడే గురువు. ఏ గురువు దగ్గర వేసుకున్నా తప్పలేదు. కానీ మన దీక్షలో ఉన్నారు, మన ధర్మంలో ఉన్నారనే ఆ తృప్తి కోసం సంతోషపడుతూ ఉంటాం అంతే. ఇందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు. మంచితనం, మానవత్వం, అదే